పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి క్రీస్తు ప్రభు నామంలో అనుగ్రహింపబడినటువంటి ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్య జీవానికి వారసులవడానికి దేవాశక్తితో దేవదేవుని పాద సన్నిధికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. రోమపత్రిక 6వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మనకు పరిశుద్ధత కలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యమైనది. మనకు పరిశుద్ధత కలిగి మనము పరిశుద్ధులుగానే మహాపరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దాని అర్థం ఏంటి అని అంటే, మన తండ్రి ఎంతటి పరిశుద్ధుడో ఆయన కుమారులముగా కుమార్తెలముగా మనమును కూడా అంతే పరిశుద్ధులముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం, ఆయన యొక్క అభిలాష. తండ్రికి తగినటువంటి పిల్లలముగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంచేతనే పరిశుద్ధత కలగాలి అని అంటే మన అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించమంటూ ఉన్నాడు. గతంలో మనం మన అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించాం. 13వ వచనం ప్రకారం గతంలో మనం ఏం చేసాం? మన అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించాం. ఇప్పుడు పరిశుద్ధత కలగటానికి మన అవయవాలను ఏం చేయమంటున్నాడు? నీతికి దాసులుగా అప్పగించమంటూ ఉన్నాడు. నీతికి దాసులుగాను నీతికి సాధనములుగాను అప్పగించమంటూ ఉన్నాడు. అసలు మనల్ని పిలిచాడు అని అంటే దేవుడు ఎందుకు పిలిచాడు అనేటటువంటిది మనం తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనల్ని ఎందుకు పిలిచాడండి? ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. ఎలా పిలిచాడు అనేది మనకు తెలుసు. ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా. సువార్త ద్వారానే దేవుడు పిలుస్తాడు తప్ప వేరొక విధానం అనేటటువంటిది లేదు. లోకంలో క్రైస్తవ ప్రపంచం అనబడే దాంట్లో రకరకాలైనటువంటి పిలుపులు పొందుతున్నట్లుగా బాధకులైనటువంటి వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ పిలుపు ఎలాగన్నమాట? సువార్త ద్వారా. దానికి మించినటువంటి విధానంలో దేవుడు పిలిచేటటువంటి అవకాశం లేదు. దేవుడు మనతో మాట్లాడేటటువంటి అవకాశము లేదు. మీకు అర్థమవుతుందా? కనుక ఎందుకు పిలిచాడు అనుకున్నాం? మనం పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. అసలు పరిశుద్ధత అని అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 3, 4 వచనాలు 3 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మీరు పరిశుద్ధులొకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. ఇప్పుడు పరిశుద్ధులు ఒకటే అనగా జారత్వమునకు దూరముగా ఉండటం. రెండవది కామాభిలాషయందు కాక
పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో ఎరిగి ఉండటం, అది పరిశుద్ధత. జారత్వమునకు దూరముగా ఉండటం. రెండవది కామాభిలాష యందు కాకుండా ఉండటం. ఇప్పుడు జారత్వం అంటే మనకు తెలుసు, ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటాడు. జారత్వం అది వివాహం కాకముందు స్త్రీ పురుషుల మధ్య, యవ్వనుల మధ్య ఉండేటటువంటి పాపాన్ని ఏమంటారు? జారత్వం అంటారు. వివాహం అయిన తర్వాత వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటే, తన ఇంట్లో భర్త ఉండి భార్య ఉండి పరాయి పురుషులతోటి పరాయి స్త్రీలతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. మీకు అర్థమవుతుందా? అంచేత జారత్వమునకు దూరముగా ఉండటం. రెండవది ఏంటి? కామాభిలాష యందు కాక. కామాభిలాష యందు కాక అని అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడని చెప్పాను? ద లస్ట్ఫుల్ ప్యాషన్, దురాశతో కూడినటువంటి అత్యాశ, అధికమైనటువంటి కోరిక. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది శరీర సంబంధమైనటువంటి పాపాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ పదాలు. ఏ పదాలు? జారత్వం కానీ, వ్యభిచారం కానీ, కామాభిలాష లేక కామాతురత కానీ దేన్ని సూచిస్తూ ఉంటాయి? శరీర సంబంధమైనటువంటి పాపాన్ని సూచిస్తూ ఉంటాయి. కానీ మనం ఉండేటటువంటి కోరికలు తీవ్ర రూపాన్ని దాల్చాయనుకోండి, తీవ్ర రూపాన్ని దాల్చాయనుకోండి, ప్రతి తీవ్రమైనటువంటి అధికమైనటువంటి కోరిక దేని కిందకి వస్తుంది అన్నమాట? జారత్వం కిందకి, వ్యభిచారం కిందకి, కామాభిలాష కిందకి వస్తూ ఉంటాయి. ఓవర్ డిజైర్, అధికమైనటువంటి ప్రతి కోరిక దేని కిందకి వస్తుంది అన్నమాట అండి? ఈ విధమైనటువంటి జారత్వము, వ్యభిచారము, కామాతురత లేక కామాభిలాష కిందకి వస్తాయి. కనుక మనం తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి తప్ప అత్యాశకు పోకూడదండి. ఎంతలో ఉంచాడో అంతలోనే మనం ఏం చేయాలి? దేవునికి మహిమకరంగా జీవించాలండి. దేవుడు ఏ స్థితిలో ఉంచి మహిమను పొందాలని కోరుతూ ఉన్నాడో ఆ స్థితిలోనే ఉండి దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి తప్ప అత్యాశకు పోయి, ఇంక అత్యాశ అంటే దురాశ. అత్యాశ అంటే ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జారత్వము, వ్యభిచారము, కామాతురత లేక కామాభిలాష. మీకు అర్థమవుతుందా? కనుక ఆ అధికమైనటువంటి దురాశకు మనం వెళ్ళకూడదు, అధికమైనటువంటి ఆ అత్యాశకు మనం వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుందా అండి? కనుక అప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధతను కోల్పోతాం. ఈ అధికమైనటువంటి ఆశల్లో మనం ఏం కోల్పోతామండి? పరిశుద్ధతను కోల్పోతాం. ఇంకా పరిశుద్ధతను కోల్పోతే ఈ జీవితానికి విలువ లేదండి. ముఖ్యంగా క్రైస్తవ భక్తి జీవితానికి విలువ లేదు. అంచేతనే ఇది ఆత్మ సంబంధమైనటువంటి జారత్వము లేక వ్యభిచారము లేక కామాభిలాష. కనుక అది కుదరదండి. అంచేతనే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. మనం గత వారం చూసిన పాఠాన్ని నేను సమీక్షిస్తూ ఉన్నాను. చూడండి, 54వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఏమంటున్నాడు? 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును నీకు విమోచకుడును, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు. అదే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దేవుడు పాత నిబంధన చేశాడు.
వారికి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించి వారితో ఒక ఒప్పందాన్ని, ఒక నిబంధనను కుదుర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను వారికి పెనిమిటినై ఉన్నాను, వారు ఏం చేశారు? నాతో కుదుర్చుకున్నటువంటి నిబంధనలు వారు ఏం చేశారు? భంగం చేశారు. ఇప్పుడు వివాహం చేసి జరిగింది అనుకోండి, ప్రమాణాలు చేస్తారు. ఏం చేస్తారండి? ఆ పురుషుడు స్త్రీతోనూ, స్త్రీ పురుషునితో ఏం చేస్తారు? ప్రమాణాలు చేస్తారు. వారు ప్రమాణాలకు కట్టుబడి వారి వైవాహిక జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరత ఉంది దైవ భయంతో. కానీ ఆ ప్రమాణాలకు కట్టుబడి లేరు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇద్దరు ఎవరి దారి వారిదే, ఎవరికి వారు వేరే, వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధానం ఎక్కడికి వెళ్తుంది? దేవుడు జతపరిచినటువంటి వారు విడిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుందండి. అంచేత ఇక్కడ కూడా అదే జరిగింది. ఏమంటున్నాడు? నేను వారి పెనిమిటినైనను, వారు నాతో కుదుర్చుకున్నటువంటి ఆ నిబంధనలు ఏం చేశారు? భంగం చేసుకున్నారు. నిబంధనలు నిలిచలేరు. ఎవరు? ఇశ్రాయేలు వారు, యోధా వారు. వారిని గురించి మాట్లాడుతూ ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఎప్పుడు కూడా మనుషులతోటి నిబంధనలతో కూడినటువంటి సంబంధ బాంధవ్యాలే కలిగి ఉంటాడు. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, ఒక ఒప్పందం. నిబంధన లేకుండా ఏ మనుషునితోటి కూడా దేవుడు సహవాసాన్ని కలిగి ఉండడు. చూడండి 3వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం. ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు ఏమంటున్నాడు? అక్కడ ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనం చూసాం. ఏంటది? ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. అంటే దావీదు, సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు రాజుల కాలంలో రాజ్యం ఎలా ఉంది? జాతీయ రాజ్యంగా, ఐక్యరాజ్యంగా ఉంది ఇశ్రాయేలు రాజ్యం. ఆ తర్వాత సొలొమోను చేసినటువంటి పాపాన్ని బట్టి అతని కుమారుడైనటువంటి రెహబాము కాలానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని 2 భాగాలుగా చీల్చేశాడు. 10 గోత్రాలేమో యెరోబాముకి ఇచ్చాడు, 2 గోత్రాలు ఎవరికి ఇచ్చాడు? రెహబాముకి ఇచ్చాడు. ఈ 2 గోత్రాల్లో ఒకటి యోధా గోత్రం. అది యేసుక్రీస్తు నిమిత్తమై ఇది ఉంచినట్లుగా మనం చూస్తామని. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ద్రోహిణి ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ద్రోహిణి ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే, కారణాలనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు ఏం చేశాను? పరిత్యాగ పత్రిక అనగా విడాకులు, అనగా ఇంగ్లీష్లో అయితే డైవర్స్. వారికి విడాకులు ఇచ్చేసి, డైవర్స్ ఇచ్చేసి ఏం చేశాడు? అశ్షూరు చెరకు దోసేశాడు. వాళ్ళు ఏం చేశాడు? అశ్షూరు చెరకు పంపించేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు రాజ్యాన్ని. అలా జరిగితే విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అని యోధా చూచియు తాను భయపడక ఇశ్రాయేలు రాజ్యానికి దేవుడు ఏం చేశాడో చూచింది. ఏది? యోధా రాజ్యం చూచి కూడా దేవునికి భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. ఏం చేస్తుంది? వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. ఎలాగ చేస్తుంది వ్యభిచారము? 9వ వచనం. రాళ్లతోనూ మొగ్గులతోనూ వ్యభిచారము చేశాను. అంటే ఏంటన్నమాట? విగ్రహారాధన. నిజమైనటువంటి, సజీవుడైనటువంటి, ఆత్మరూపి అయినటువంటి, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి కంటికి కనిపించేటటువంటి తమకు ఇష్టమైనటువంటి రూపాన్ని ఒక కర్రలోను, ఒక రాతిలోను చెక్కుని ఇదే దేవుడని ఏం చేస్తుంది? అన్ని జనులతో కలిసి ఇదే మా దేవుడని విగ్రహారాధన చేస్తుంది. అసలు నిబంధన ఇస్తూనే దేవుడు చెప్పిందేంటి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నేల అందే కానీ నువ్వు ఏ రూపమును చేసుకొనకూడదు, ఏ విగ్రహమును పూజించకూడదు, వాటికి నమస్కారము చెయ్యకూడదు అనేది దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ. అయితే ఏం చేసింది ఇశ్రాయేలు రాజ్యము? అదే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం చేసింది. యోధా రాజ్యము కూడా ముందు చెరకెళ్ళిపోయింది. ఏది? ఇశ్రాయేలు రాజ్యం అశ్షూరు చెరకు వెళ్ళిపోయింది.
అది చూచి కూడా భయం లేకుండా ఈ యోధా రాజ్యం కూడా ఏం చేసింది అన్నమాట, రాళ్లతోటి మొద్దులతోటి వ్యభిచారం చేస్తే దాన్ని ఏం చేశాడు, బబులోను చెరకు సిద్ధం చేశాడు. బబులోను చెరకు సిద్ధం చేసి పైగా ఏం చేసింది అంటున్నాడు, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచాను. ఏంటన్నమాట ఇది? ఇట్ ఈస్ ద స్పిరిచువల్ ఫార్నికేషన్ ఆఫ్ స్పిరిచువల్ అడల్టరీ, ఆ స్పిరిచువల్ ఏమనుకున్నాం, లస్ట్ఫుల్ ప్యాషన్, ఆత్మ సంబంధమైనటువంటి అత్యాస దురాశలతో ఏం చేస్తున్నారు అన్నమాట, పాపము చేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఈ రోజున మనమే స్థితిలో ఉన్నాము అనేటటువంటిది మనం ఆలోచించాలని మీకు గత వారం నేను మనవి చేయడం జరిగింది. ఎక్కడ? యాకోబు రాసినటువంటి పత్రిక. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే వ్యభిచారులారా అన్నాడు. ఏమన్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయవలనో వాడు దేవునికి శత్రువగను. తెచ్చేసాడు. దేవుడు కావాలి, సాతాను కావాలి, పరలోకము కావాలి, భూలోకము కావాలి, శరీర సంబంధమైనటువంటి జీవితము కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కావాలి. కనుక ఈ ద్వంద్వ వైఖరిలో, ఈ ద్విమనస్తత్వంలో ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడు అన్నమాట అండి, పాపం చేస్తూ ఉన్నామా, వ్యభిచరిస్తూ ఉన్నామా, దేవునికి శత్రువులుగా మారుతూ ఉన్నామా, దేవుని కుమారులము కుమార్తెలమని చెప్పబడేటటువంటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఇటు దేవుడు కావాలి, అటు లోక సుఖము శారీరక సంతోషము కావాలనుకునేవాడు ఏం చేస్తాడు అన్నమాట, వ్యభిచరిస్తూ ఉన్నాడు అనేటటువంటిది దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? కనుక మన స్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. నా స్థితి ఏంటి అనేటటువంటిది నేను ఆలోచించుకోవాలి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవరికి శత్రువు అంటండి? జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీకు అర్థమవుతుందా? ఈ లోక స్నేహం చేసేవాడు పరిశుద్ధులు అవుతాడా? పరిశుద్ధురాలు అవుతుందా? ఈ ద్విమనస్తత్వంతో ద్వంద్వ వైఖరి ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి జీవన విధానంలో వహించేటటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశుద్ధులు అవ్వడానికి వీల్లేదు. పరలోకం కొరకైనా బ్రతకాలి, ఈ లోకంలో సుఖం కొరకైనా బ్రతకాలి. రెండూ కావాలంటే కుదరదు. దేవుని కొరకన్నా బ్రతకాలి, లేకపోతే సాతాను కొరకన్నా బ్రతకాలి. సాతాను కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. శరీరం కొరకన్నా బ్రతకాలి, ఆత్మ కొరకైనా బ్రతకాలి. ఆత్మ కొరకు జీవిస్తాను, శరీరం కొరకు జీవిస్తానంటే ఈ విధానం ఏంటన్నమాట, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం, ఆత్మ సంబంధమైనటువంటి జాగ్రత్త, ఆత్మ సంబంధమైనటువంటి కామాభిలాష. ఈ ద్వంద్వ విధానం అనేటటువంటిది మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఉండటానికి వీల్లేదండి. అంచేతనే తెస్సలోనికే పత్రిక మనం మళ్ళా వెళితే ఏమంటాడు, మీరు పరిశుద్ధులు ఒకటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె. ఇప్పుడు దేవుని ఎరుగినటువంటి అన్యజనులు ఏం చేస్తుంటారు, కామాభిలాషయందు వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. కానీ ఆ అన్యజనుల వలె ఈ రోజున మనము ఉండటానికి వీల్లేదు. కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు. పరిశుద్ధత అనేది ఎప్పుడైతే ఉంటుందో ఘనత అప్పుడే వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ పరిశుద్ధులు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో సభ్యులుగాను అవయవాలుగాను ఉన్నటువంటి మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఇప్పుడు మీలో ఎవరైనా రోడ్డు పక్కన నిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, చూసిన వాడికి ఎలా ఉంటుంది?
ఏ బ్రాంతి షాప్ దగ్గర నిలబడి బ్రాంతి తాగుతున్నాడు అనుకోండి, ఆ మత్తుగానే ఆయన సేవిస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నలుగురు చూస్తుండగానే కైనియో పాన్ పరాగో లేకపోతే పాన్ మసాలా ఏదో తీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు అనుకోండి, అందరూ చూస్తుండగానే ప్యాకెట్లోంచి ఎలా ఉంటుంది అంటారు? చూస్తుండగానే అనేకులు చూస్తూ ఉండగానే పరాయి పురుషులతోటి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు చూసేవాళ్ళకి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుచేత ఏమంటాడంటే పరిశుద్ధత యందు ఘనత యందు, పరిశుద్ధత అనేది ఉంటే ఘనత వస్తుంది. ఇప్పుడు వీధిలో తప్పుడు విధానాన్ని పాపపు జీవితాన్ని జీవిస్తూ ఇక్కడికి డయాస్ మీదకి ఎక్కి మైక్లో ఘనంగా దేవుని కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను అనుకోండి, నేను ఎలా ఉంటుందంటారు? నేను సాయంకాలమే కదా మనం చూస్తూ ఉండగా మొత్తంగా తాగే సిగరెట్ కాల్చుకుంటూ రోడ్డు మీద వస్తున్నాడు, ఇప్పుడేంటి పెద్ద భక్తులకు దేవుని కార్యక్రమాన్ని నడిపించేస్తున్నాడు మైక్లో. ఆ సంఘం మాత్రం ఎలాగిచ్చింది అవకాశాన్ని? దేవునికి అవమానం. మనకు ఉండకపోవచ్చు, మనం దులిపేయచ్చు. దేవునికి అవమానం తెస్తూ ఉన్నాము, దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడేటట్లుగా మనం చేస్తున్నాం అనేటటువంటి భావన మనకు కలగకపోవచ్చు, మనకు ఆ ఫీలింగ్ లేకపోవచ్చు. కానీ దేవుడు అవమానపరచబడతాడు, దూషింపబడతాడు. ఎవరి మధ్యలో? అన్ని జనుల మధ్యలో. కనుక ఆ సంగతిని మనం గుర్తించాలండి. అందుచేతనే పరిశుద్ధత యందు ఘనత యందు, పరిశుద్ధత అనేది ఉంటే ఏమొస్తుంది? ఘనత. లేదనుకోండి, మన లోపాలు ఎత్తుతున్నారు అనుకోండి ఎదుటి వాళ్ళు, ఇక ఘనత ఏది? పరిశుద్ధత లేదు, ఘనత లేదు. కనుక ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. ఘటము అంటే ఏది? మన శరీరం, మట్టితో చేయబడినటువంటిది. ఘటము అనగా మట్టికుండ, ఘటము అనగా మట్టికుండ. అది ఓటిదనంతో ఉన్నా పనికిరాదు, ఎక్కడైనా ఒక రంధ్రం పడినా పనికిరాదు. ఏ కారణం చేతన చెయ్యి జారవిడి చేసామనుకోండి, జీవితం అనేటటువంటి దేహం అనేటువంటి కొండని ఏమైపోద్ది? ముక్కల కింద పగిలిపోద్ది, దేనికి పనికి రాకుండా పోతుంది. దేవుడు నీ ద్వారా మహిమను పొందటానికి నిన్ను సృష్టిస్తే ఈ దేహాన్ని ఏం చేసాం? దేనికి పనికి రాకుండా చేస్తాం. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే అంటే దేవుని చిత్తం ఎరిగి మనం నడుచుకోవాలండి. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం జీవించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మీకు అర్థమవుతుందా? ఇంతకీ ఆ పరిశుద్ధత ఎవరిస్తారు మనకి అని మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయం 23వ వచనం. ఎవరి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు, పరిశుద్ధపరుస్తారు అని అంటే దేవుడే. 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏం చేస్తాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడు? సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. ఏం చేద్దాం? మీకు ఒక మాట వాడాను ఇందాక, ఏంటది? దేవుడు పరిశుద్ధుడు కనుక తండ్రికి తగినటువంటి పిల్లలముగా మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం గతవారమే చూసాం. చూడండి, ఈ సందర్భంలో లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను ఎవరిని? మీ దేవుడైనటువంటి యెహోవాను. నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. పరిశుద్ధపరచుకొనవలెను అంటే పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదే 45వ వచనం చూస్తే మీరు పరిశుద్ధులు కావాలను అంటాడు. నేను మీకు దేవుడిన ఇండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలను.
మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులు కావాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరు పరిశుద్ధులు అవ్వాలి. తర్వాత 19వ అధ్యాయానికి వెళితే అదే లేవియ కాండంలో 2వ వచనం అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి అని అంటే మనలో పరిశుద్ధ పరిచేటటువంటి కార్యక్రమం జరగాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మీరు పరిశుద్ధులు కావాలి అంటే పరిశుద్ధులు అవ్వాలి, పరిశుద్ధులుగానే ఉండాలి. ఎంతవరకు? మరణ పర్యంతం. ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా మన జీవన విధానం ఎలా వెళ్ళాలండి? పరిశుద్ధులుగానే వెళ్ళాలి. అందుచేతనే మనల్ని ఏం చేశాడు? క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘములోనికి నూతన జన్మ ద్వారా మనను ప్రవేశపెట్టాడు. క్రీస్తు యొక్క శరీరం పరిశుద్ధమైంది. ఆ శరీరం ఎలాంటిది? ఆయనను పట్టుకొని ఏదైనా ఒక పాపాన్ని చూపించి ఆయనను సంహరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి యూదుల మధ్యలో నిలబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడో అని సవాలు విసిరినటువంటి శరీరం అది. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు అని సవాలు విసిరినటువంటి శరీరం అది. మీకు అర్థమవుతుందా? అంటే మరణశిక్ష విధించమంటున్నారు. సంహరింపుమని యూదులందరూ కేకలు వేస్తున్నారు. కానీ రోమా ప్రభుత్వ ప్రతినిధి సర్వన్యాయాధిపతి అయినటువంటి పిలాతుకు ఏమీ కనిపించట్లేదు. వీళ్ళలో మరణానికి తగినది ఏది నాకు కనిపించట్లేదు. పిలాతుకే కాదు, ఆ రాత్రి 3 సార్లు వీళ్ళిద్దరూ ఏకమైపోయారు. ఇద్దరికి పడదు. ఎవరిద్దరికని? హేరోదుకిని, పిలాతుకి. క్రీస్తు ప్రభువుకు శిక్ష విధించడానికి మాత్రం ఏలికలు ఏమయ్యారు? ఏకీభవించారు. ఎక్కడుంది ఈ మాట? కీర్తన 2వ కీర్తనలో ఉంటుంది. క్రీస్తును శిక్షించడానికి అభిషిక్తుని శిక్షించడానికి ఏలికలు ఏమయ్యారు? వాస్తవానికి హేరోదుకిని, పిలాతుకి పడదు. రాత్రి 3 సార్లు ఈ నేరం పిలాతు మీద పడిపోవాలని హేరోదు మీద పడాలని పిలాతు. ఇద్దరు ఏం చేశారు? ఒకరి దగ్గరికి ఒకరు పంపించుకున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు. ఏం చేత? ఇద్దరికి, ఇటు తీర్పు తీర్చినటువంటి హేరోదుకు, అటు తీర్పు తీర్చినటువంటి పిలాతుకు కూడా ఎలా కనిపిస్తూ ఉన్నాడు? ఆయన నిర్దోషిగా కనిపిస్తూ ఉన్నాడు, నిరపరాధిగా కనిపిస్తూ ఉన్నాడు, పాపరహితుడిగా కనిపిస్తున్నాడు. మరణానికి తగిన కారణం ఏమి? ఈయన యందు అగుపట్టలేదు అని సాక్ష్యం పొందినటువంటి శరీరం అది. అలాంటి పరిశుద్ధ శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనం, అలాంటి పరిశుద్ధమైనటువంటి శరీరంతో పోల్చబడినటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘమునందు సభ్యులుగా ఉన్నటువంటి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము? మన హృదయ తలంపులు, కోరికలు ఎట్లా ఉంటూ ఉన్నాయో, మన మనసు యొక్క ఆలోచనలు ఎలా ఉంటూ ఉన్నాయో, మన కంటి చూపులు ఎలా ఉంటూ ఉన్నాయో, ఎలాంటి మాటలు వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము, ఎలాంటి ఆహార పానీయాలు సేవిస్తూ ఉన్నాము, ఎలాంటి క్రియలు మన చేతులతో జరిగిస్తూ ఉన్నాము, ఎలాంటి నడతలు మన కాళ్ళతోటి మనం నడుస్తూ ఉన్నామో, మన మొత్తం దేహాన్ని ఏం చేయాలన్నమాట అండి? పరిశుద్ధ వాక్యము చేత స్కాన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మీయ అవయవాలు కానివ్వండి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఏదైనా బలహీనత ఉన్నదా లేదా అని అంటే ఏదో స్కాన్ అంటాడు, ఎంఆర్ఐ అంటాడు, సిటీ స్కాన్ అంటాడు, ఆ స్కాన్ అంటాడు, ఈ స్కాన్ అంటాడు, మొత్తం మీద స్కానింగ్కి తోసేస్తేనే కానీ ఆ జబ్బు ఏంటి అనేది బయటికి తెలియదు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జబ్బులు మన హృదయంలో కానీ, మనసులో కానీ, కంటిలో కానీ, చెవిలో కానీ, నోటిలో కానీ, శరీరంలో కానీ, పంచేంద్రియాల్లో ఎక్కడైనా ఉన్నాయా అనేటటువంటిది దేవుని వాక్యం అనేటటువంటి స్కానింగ్ మిషన్ ముందు నిలబడి ఏం చేయాలన్నమాట అండి? అంతరంగాన్ని, దేహాన్ని కూడా మొత్తం స్కాన్ చేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అప్పుడే మన తప్పులు మనకు తెలిస్తే వాటిని విడిచిపెట్టడానికి, విసర్జించడానికి అవకాశం ఉంటుందండి. లేదనుకోండి, దేవుని మాటకు అవిధేయులమై వాక్యం మీద ఈ వాక్యాన్ని ఎదురాడేటటువంటి వారమై మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మన తప్పులు అలా జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనల్ని ఆకర్షించేది లోకం.
ఆ లోకం దేన్ని ఆశ్రయిస్తుంది? శరీరాన్ని. లోకానికి అధికారి ఎవరు? సాతాను. సాతాను పరిపాలన కింద ఉన్నటువంటి లోకము మనలో ఉన్నటువంటి భౌతిక శరీరాన్ని ఏం చేస్తూ ఉంటుంది? ఆకర్షిస్తూ ఉంటుంది, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అంతవరకు చూడనటువంటి పండు చూసేసరికి ఎలా కనిపిస్తుందట? కన్నులకు అందమైనదిగా కనపడుతుంది నేత్రాశ. ఆహారానికి మంచిదిగా కనపడుతుంది శరీరాశ. మూడవది వివేకమిచ్చు రమ్యమైంది జీవకులంబం. లేదండి, 6 రోజులు దేవుడు చేసినటువంటి సృష్టిని ఒక్క క్షణంలో చూపించి, ఒక నిమిషంలో చూపించి ఏమంటున్నాడు? ఇదంతా నాకు అప్పగించబడింది, నీకు ఇచ్చేస్తాను, నువ్వు సిలువలో ఎక్కర్లేదు, సిలువలో మరణించక్కర్లేదు, సిలువ మరణాన్ని ఆ శిక్షను భరించాల్సినటువంటి అవసరం లేదు, నా కాళ్ళకు ఒకసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఒక్క క్షణంలో చూపెట్టాడు, ఒక్క నిమిషంలో చూపెట్టేశాడు. 6 రోజులు సృష్టి చేసినటువంటి సృష్టికర్తకే ఒక్క నిమిషంలో చూపెట్టి ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఏ ధైర్యంతో అండి వాడు మాట్లాడేది? ఏ ధైర్యంతో? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని, రాళ్ళు ఆహారం కొరకు ఇవ్వబడినటువంటివి కావు. రాళ్ళే అవి ఆహారం కొరకు ఇవ్వబడినటువంటివి కావు. ఆహారం కొరకు ఇవ్వబడినటువంటి వాటిని ఆహారంగా చేసుకుని తినాల్సిన అవసరత, దైవ నియమానికి వ్యతిరేకంగా దేవుడు క్రీస్తు ప్రభు జరిగించాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆఖరును తీసుకెళ్ళి ఏం చేశాడు? యెరూషలేము దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, ఇక్కడి నుంచి దూకే నేను పట్టుకోవటానికి దేవదూతలు వస్తారని రాయబడి ఉంది కదా. రాతికి నీ పాదం తగలకుండా పట్టుకుంటారని దూకే జీవకుడంబ. కానీ క్రీస్తు ప్రభు మొదటి ఆదాం ఏం చేశాడు? సాతాను ఎత్తుగాల్లో పడిపోయాడు. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు సాతానును జయించాడు. అంటే నేత్రాసను, శరీరాసను, జీవకుడంబాన్ని జయించాడు. లోకంలో ఉన్నదంతా అదే. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనం ప్రకారం లోకంలో ఉన్నదంతా పడేది, దాన్ని జయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. లోకాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను జయిస్తే మనం దేన్ని జయిస్తున్నాం అన్నమాట? లోకాన్ని జయిస్తున్నాం, దాన్ని పరిపాలించేటటువంటి సాతానుని కూడా జయించిన వారు అవుతాం. కనుక మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఆలోచన చేయాలి. అంచేత ఏమంటున్నాడు? మీ తండ్రినైనటువంటి నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధపరచుకోవాలి. మిమ్మల్ని మీరు, మీ తండ్రినైనటువంటి యెహోవానకు నేను పరిశుద్ధుని కనుక మీరేం చేయాలి? పరిశుద్ధులు అవ్వాలి. మీ దేవుడైనటువంటి యెహోవానకు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధులుగా అవ్వాలి, పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. అంచేతనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఏంటా వాగ్దానాలు? 16-18 పైన నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. అంచేత మీరు వారి మధ్య నుంచి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిని ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు అని సర్వశక్తి గల ప్రభువు వాగ్దానాలు చేశాడు కనుక ఆ వాగ్దానాలను దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు మనకై చేసినటువంటి వాగ్దానాలని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి? దేవుని ఎడల ఉన్నటువంటి భయముతోటి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను ఏం చేయాలండి? ఏమన్నాడు? పరిశుద్ధపరచుకోవాలన్నాడు, పరిశుద్ధులు అవ్వాలి అన్నాడు, పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. ఆ పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను ఏం చేయాలండి? విశ్వాస జీవితంలో సంపూర్ణత, భక్తి జీవితంలో సంపూర్ణత, అలాగే పరిశుద్ధత విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? సంపూర్ణత. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం అంటే ఎలాగూ? శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుందాము.
శరీరానికి ఉన్నటువంటి కల్మషాన్ని విసర్జించేయాలి, ఆత్మ కలిగినటువంటి కల్మషాన్ని కూడా విసర్జించేయాలి. అప్పుడు మనం ఏమవుతాం? పవిత్రులము, పరిశుద్ధులము. లేకపోతే లేదు. అంటే ఇది అంత తేలిగ్గా జరిగిపోయేదా? తేలిగ్గా జరగదు. దీనికి కొంత సాధన కావాలి, కొంత అభ్యాసము కావాలి, కొంత కృషి ప్రయాస కావాలి. అంచేతనే ఏమంటున్నాడు? దేవుడే మనల్ని ఏం చేస్తాడట? పరిశుద్ధపరుస్తాడట. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:23 ప్రకారం సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచను. సరిపోయిందండి పాఠం? విషయం పాయింట్ అర్థమైందా అండి? సంపూర్ణ దశకు వెళ్ళాలి. విశ్వాసం ఉన్నది అంటే సరిపోదు. ఆ విశ్వాసం కూడా ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధిలో మనం ఏమవ్వాలి? విశ్వాసంలో మనం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. భక్తి జీవితంలో ఏమవ్వాలి? భక్తి ఉన్నది అంటే సరిపోదు. భక్తి జీవితంలో మనం ఏమవ్వాలి? పరిపూర్ణ దశకు వెళ్ళాలి. అందుకే బ్రతికిస్తున్నాడు దేవుడు. అందుకే మనకు ఆయుష్ను పెంచుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి సుఖాలు అనుభవించడానికి, సౌఖ్యాలు అనుభవించడానికి, ధనాన్ని సమకూర్చుకోవడానికి, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆయుష్ను ఇవ్వట్లేదు. దేని కొరకిస్తున్నాడు? విశ్వాస జీవితంలో మనం పరిపూర్ణం అవ్వాలి, భక్తి జీవితంలో మనం పరిపూర్ణం అవ్వాలి, పరిశుద్ధతలో మనం సంపూర్ణం అవ్వాలి. ఒక ఉన్నత స్థాయికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. తిండి ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. వస్త్రం ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉండటానికి నీడ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రాథమిక అవసరత ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏమీ లేనటువంటి లాజరును తీసుకెళ్ళడానికి ఎవరిని పంపించాడు? దేవుడు దేవదూతలు పంపించాడు. ఆ క్రీస్తు సంఘ సభ్యత్వం అంటేనే ఎవరితో సహవాసం? క్రీస్తుతో సహవాసం, దేవునితో సహవాసం, పరిశుద్ధాత్మనితో సహవాసం. క్రీస్తు శరీరంలో మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘమునందు మనం సభ్యులుగా ఉంటూ ఉన్నాం. కనుక ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. ఎలా పరిశుద్ధపరుస్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనం, 25 నుంచి 27 వచనాలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు. నేను వారి పెనిమిటినైనను వారు ఏం చేశారు? నా నిబంధనను. అది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు భర్త భార్య, ఇశ్రాయేలు జనాంగమేమో భార్యట, దేవుడేమో భర్త. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? అలా భార్యాభర్తల సహజీవనాన్ని గురించి మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరత మన మీద ఉంది. చూడండి 22వ వచనాన్ని చూస్తే 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీ భర్తలకు మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఏ విషయంలో? 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు ఎదుర్కోవాలని వేయకూడదు. భార్యలు చెప్పి ఒప్పించటానికి ప్రయత్నం చేయాలి తప్ప భర్తతోటి యుద్ధానికి దిగకూడదు. భర్త మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అంచేత ఏమంటాడు అని అంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి విషయంలో ప్రతి భార్య తమ భర్తకు, తమ స్వపురుషునికి ఎలాగైతే లోబడుతుందో అలాగే దేవుని ప్రజలు, ఎవరు? దేవుని ప్రజలు. ఆ రోజున ఇశ్రాయేలు కావచ్చు, ఈ రోజున దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టబడినటువంటి క్రీస్తు సంఘ సభ్యులు కావచ్చు. వాళ్ళు ఎలా ఉండాలన్నమాట? ఒక భార్య భర్తకు ఏ విధంగా అయితే అన్ని ప్రతి విషయంలో లోబడి ఉంటుందో అలాగే దేవునికి, క్రీస్తు ప్రభువుకు మనం ఏం చేయాలన్నమాట? లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలోనూ కూడా నేను చెప్పిందే మీ జీవితంలో నెరవేరాలి తప్ప మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకోవడానికి వీల్లేదు. నేను ఇచ్చినటువంటి తలంపే మీలో నెరవేరాలి. నేను ఇచ్చినటువంటి ఆలోచనే మీ జీవితాల్లో నెరవేరాలి. కనుక ఆలోచన కొరకు ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. దేవునితో ఆలోచన చేయాలి.
దేవుని యొక్క ఆలోచనలో మన జీవితాలు వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా మన జీవితాలు నడిపించుకోవడానికి మనకు హక్కు కానీ అధికారం కానీ లేదండి. మీకు అర్థమవుతుందా? అందుచేతను ఏం చేశాడు? ఇశ్రాయేలు జనాంగానికి, దేవునికి, యెహోవా దేవునికి, అలాగే క్రీస్తు ప్రభువుకు, ఆయన సంఘానికి ఏం చేశాడు? భార్యాభర్తల బంధాన్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నానంటే భార్యలు తమ స్వపురుషులకు ప్రతి విషయంలో ఏ విధంగా అయితే లోబడి ఉంటారో, విధేయత చూపిస్తారో, అలాగే సంఘము కూడా ఏం చేయాలన్నమాట. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు లోబడి ఉండలేదు. వారు దేవునితో కుదుర్చుకున్నటువంటి నిబంధనను భంగము చేసుకున్నారు. అలాగే ఈ రోజున మనలో అటువంటిది జరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా వాక్యానుసారంగా మన జీవితంలో నెరవేర్చుకోవాలి తప్ప వేరే విధంగా మనం తలంచడానికైనా ఆలోచన చేయడానికైనా అవకాశం లేదు. అర్థమవుతుందా అండి? రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నానండి. 25, 28 నుంచి 27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు ఎంతమంది? ఒక పురుషుడు. సంఘము ఒక స్త్రీ. ఒక క్రీస్తు, ఒక సంఘము. బైబిల్ మాట్లాడేది ఇదే. ఏ సంఘమైనా పర్లేదు, ఏ పేరైనా పర్లేదు అని అంటే అది వాక్యానికి విరుద్ధం, దేవుని యొక్క సంకల్పానికి విరుద్ధం, దేవుని చిత్తానికి విరుద్ధం. దేవుడు అంగీకరించకండి. దేవుడు అంగీకరించు. వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఎలాగైతే ఏక శరీరమై ఉంటారో అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు క్రీస్తుతో ఏమై ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. క్రీస్తు సంఘము, క్రీస్తు ఏమై ఉంటారు? ఏకమై ఉంటారు. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘం ఆయన యొక్క శరీరం. విడదీయరైనటువంటి బంధం. క్రీస్తు నుంచి సంఘం వేరైంది అనుకోండి, మృతం అవుతుంది. పేక నరికామనుకోండి, ఏం జరుగుతుంది? ప్రాణం పోతుంది, నిర్జీవం అవుతుంది ఆ దేహం. అవునా కదా అండి? అంతే. క్రీస్తుకు మనం లోబట్టలేదు, క్రీస్తుకు మనం విధేయత చూపించట్లేదు అంటే క్రీస్తు ఏం చేస్తాడు? విసర్జిస్తాడు, విడిచిపెడతాడు. క్రీస్తులోంచి వేరైనటువంటి మనం ఎవరు అన్నమాట? మృతులు, చచ్చినటువంటి వారు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. అంచేత అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? దానికి ఏముండకూడదట? కలంకమైనను ముడతైనట్టిది మరి ఏదైనా ఉండకూడదట. అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతోటి ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. గత పాపాలను కడిగిపోయడానికి ఏం చేశాడు? తన యొక్క రక్తాన్ని సిద్ధం చేశాడు. మీకు అర్థమవుతుందా అండి? క్రీస్తును ఎరగక ముందు, క్రీస్తు దగ్గరికి రాకముందు, క్రొత్త జన్మ ద్వారా క్రీస్తులోనికి ప్రవేశింపక ముందు, క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలోనికి ప్రవేశింపక ముందు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఏం చేసింది? బాప్తిస్మ సమయంలో క్రొత్తగా జన్మించిన సందర్భంలో క్రీస్తు రక్తం ఏం చేసింది? మన పాపాలన్నీ కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా తీర్చింది. ఆ తర్వాత ఏ తప్పు జరగకుండా, ఏ పాపము జరగకుండా ఏం చేస్తున్నాడట? వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యం అనేటటువంటి నీటితోటి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తూ ఉన్నాడు. ఆరాధన, బైబిల్ తరగతులు, కృతజ్ఞత కూడికలు, సువార్త కూడికలు, మొత్తం మీద సమయం దొరికిన కొలది వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యము చేత తన ప్రవర్తనను, తన బ్రతుకును దిద్దుకోవటానికి, తన మారు మనసు పొందడానికి అవసరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి కనుక ఆ వాక్యముతో ఏం చేయాలట? నిరంతరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఉదకంతో ఆత్మ సంబంధమైనటువంటి స్నానము చేస్తూ ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యమైంది. అంచేత ఏం చేస్తున్నాడు? అటువలనే పురుషులు, క్షమించండి, సంఘం పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత, ఉదకమనగా నీరు, అది సంస్కృత పదం, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించేసుకున్నాడు. ఎవరు? క్రీస్తు.
దాన్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, దాన్ని మహిమగల సంఘంగా తీర్చిదిద్దుకోవడానికి తను తాను అప్పగించేసుకున్నాడు. అంటే ఆ సంఘం కొరకు. ఇప్పుడు ఆ సంఘం ఎవరిది? క్రీస్తుదే. ఆ సంఘం ఎవరిదండి? క్రీస్తుదే. ఇంకా వేరొకరిది అవ్వటానికి వీలు లేదు. వేరొక నామాన్ని సంఘానికి ధరింప చేయడానికి మానవునికి హక్కు కానీ అధికారం కానీ లేదండి. మీకు అర్థమవుతుందా? అంచేత మనం ఎలా ఉండాలన్నమాట క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో? ఎలా ఉండాలండి? దేవుడు ఎంతటి పరిశుద్ధుడో క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. పరిశుద్ధంగా కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంచేతనే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 కలిపేశాడు. చూడండి, 12-13 కలిపేశాడు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయండి. ఇక్కడ మనం చూడాల్సిందేది, మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యముగా. మన హృదయాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధత విషయమై అనింద్యముగా, అంటే ఎదుటివాడు మన మీద నింద మోపటానికి అవకాశం. అనింద్యం అంటే నింద లేకపోవటం, నింద మోపటానికి అవకాశం లేకపోవటం. కనుక మన హృదయాలు పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలట? అనింద్యమైనవిగా ఉండాలి. ఒకడు నింద మోపటానికి అవకాశం లేని పరిస్థితిలో ఉండాలి. అంచేతనే హృదయం ఎలా ఉంచుకోవాలన్నమాట? మానవ గుణగణాలకు హృదయమే కేంద్రము గనక మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుని చూడటానికే ఈ సిద్ధపాటు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుని యొక్క ముఖాన్ని దర్శించటానికే ఈ ప్రయత్నం. అంచేత మన హృదయాన్ని మన హృదయములను పరిశుద్ధత విషయమై ఎలా ఉంచుకోవాలంటున్నాడు? ఎలా ఉంచుకోవాలంటున్నాడు అండి? అనింద్యముగా, ఏ నింద మోపటానికి అవకాశం లేని స్థితిలో మన హృదయాన్ని మనం ఏం చేయాలన్నమాట అండి? ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రైట్, రోమపత్రిక వచ్చాయండి 6వ అధ్యాయం. విషయం అర్థమైంది కదండి? అర్థమైందంటారా లేదంటారా? కనుక వాక్యమే మూలం. వాక్యమే మన ప్రతి లోపాన్ని సరిదిద్దుతుంది, ప్రతి తలంపును శుద్ధి చేస్తుంది, ప్రతి కోరికను శుద్ధి చేస్తుంది, ప్రతి ఆలోచనను శుద్ధి. అంటే వాక్యానుసారంగా మలుచుకోవటమే మనకు వచ్చే తలంపులు, కోరికలు. వాక్యానుసారంగా మలుచుకోవడం, వాక్యానికి విరుద్ధమైన ప్రతి తలంపును, కోరికను విసర్జించేయటమే. వాక్యానుసారంగా హృదయంలో తలంపులు, కోరికలు మలుచుకున్నాం అనుకోండి, ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి? వాక్యానుసారముగానే ఉంటాయి. అప్పుడు మనం ఎలా ఉంటాం? పరిశుద్ధులుగా ఉంటాం. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏమంటాడు 19వ వచనం చివరిలో, మీ అవయవములను అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా. పరిశుద్ధత కలగాలంటే మన అవయవాలను ఏం చేయాలి? నీతికి దాసులుగా అప్పగించాలి. నీతి అంటే ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చటమే నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నడుచుకోవటమే నీతి. లేదంటే నీతి మారినటువంటి బ్రతుకులు, నీతి తప్పినటువంటి బ్రతుకులు, దుర్నీతికి లోనైనటువంటి బ్రతుకులు, స్వనీతికి లోబడినటువంటి బ్రతుకులు, వాటిలో దేవునికి మహిమ ఉండే అవకాశాలు లేవు. మనం నీతిమంతులమైతే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేసేవారమైతే, అలాగ నడుచుకునేవారమైతే మనకు ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందటండి? పరిశుద్ధత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పరిశుద్ధత కలుగుతుంది. అంచేత కిందకి మనం వెళ్ళామనుకోండి, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటేది. పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతి విషయంలో ఏమై ఉన్నారు? నిర్బంధం లేదు. ఎవడు అడుగుతాడు? నువ్వు దేవుని మాటను అనుసరించి జీవిస్తున్నావు అని ఎవడు అడుగుతాడండి? వాడు పాపంలో ఉన్నాడు. పాపాన్నే నెరవేర్చుకుంటూ, పాప క్రియలే జరిగించుకుంటూ పోయేటప్పుడు నీతి విషయంలో మనకు నిర్బంధము లేదు, ఈ బోధ లేదు. నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతున్నావా, నీతిమంతురాలుగా జీవిస్తున్నావా, నీలో పరిశుద్ధత ఉందా, నీలో పరిశుద్ధత ఉందా అని సహోదరులను అడిగేటటువంటి పరిస్థితి లేదు.
దేవుని కుమారులు కుమార్తెలు అయినటువంటి వారిని అడిగే పరిస్థితి లేదు. కానీ పాపం నుంచి విడుదల పొందాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట, నీతి విషయమైనటువంటి నిర్బంధం ఏర్పడుతుంది. వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదనేటువంటి ఆలోచన వస్తుందండి. దాన్ని మనం వచ్చే వారం కొనసాగించుకుందాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూనే ముగిస్తూ ఉన్నాను. అధ్యక్షుడు.